ఛార్జీల పెంపును నిరసిస్తూ పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం జరిగింది. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిరసనకు దిగారు. విద్యుత్ శాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాదుడే బాదుడు కాదు, వీర బాదుడు ప్రజల మీద అన్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాదుడే బాదుడు, తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు. ఎక్కడ ఎవరి మీద భారం పడకుండా చేస్తాను అన్నారు. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన 6 హామీల్ని తొంగలో తొక్కి, సరే హామీలకు ఎటు దిక్కులేదు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు కానీ, ఆరోగ్యశ్రీలు కానీ, లేదు ఆ రోజున్న అనేక పథకాలను ఆపేయటమే ప్రజల మీద భారం పడుతుంటే, చదివించుకోవాలన్నా, ఈరోజు హాస్పిటల్కి పోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ప్రజలు ఇదేమి కర్మరా బాబు అనుకుంటుంటే 6 నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్ళీ భారం సుమారు 15-16 వేల కోట్ల రూపాయలు ఈరోజు గృహ వినియోగదారుల మీద, 200 యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాదుడు కింద 16,000 కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు. ఈ ప్రజా కంటక పాలనని అంతమంది ఇచ్చే వరకు అందరం ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తారు.